శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఇక నువ్వు నీ జీవితంలో విజయం సాధించబోతున్నావమ్మా. మరుక్షణమే నీ అతిపెద్ద కోరిక తీరుతుంది. నీ తండ్రి మాటలు వెంటనే విను బిడ్డ. చూడు తల్లి, ఇప్పుడు నీ మనసులో నువ్వు అనుకున్న పని జరుగుతుందా లేదా అన్న సందేహం వచ్చింది కదా. ఇక ఏమీ లేదు, అంతా అయిపోయింది. నేను అనుకున్న పనిలో విజయం సాధించలేను అని అనుకుంటూ ఉన్నావు కదా. అందుకే ఇప్పుడు నీలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టడానికి నేను ఈరోజు ఈ సందేశాన్ని నీకోసం తెచ్చాను. నీ తండ్రిని నమ్మి 2 నిమిషాలు ఇది విను తల్లి. నువ్వు అనుకున్నట్లుగా ఇక్కడ ఏదీ జరగదు. నువ్వు కోరుకుంటున్న విజయం సాధించబోతున్నావమ్మా. అది చెప్పడానికే ఈరోజు నేను నీ ముందుకొచ్చాను. నా ఈ వాక్కు విన్నాక నీకే అర్థమవుతుంది తల్లి. ఇప్పుడు నీ జీవితంలో జరిగేవన్నీ నా కనుచూపు మేరలోనే జరుగుతూ ఉన్నాయని తెలుసుకో. అలాంటి నీ జీవితంలో ఆనందకరమైన రోజులు ఉంటాయి, అలానే కష్టమైన రోజులు కూడా ఉంటాయి తల్లి. కొన్ని అయితే నీకు మర్చిపోలేని గాయాలను కూడా చేస్తాయి. నిజం బిడ్డ, అలా అని నిరుత్సాహపడకూడదు. అసలు జీవితం అంటే ఇలానే ఉంటుందమ్మా. ఎలా అయినా బ్రతకవచ్చు అని అనుకునేవారు సాధారణంగా బ్రతుకుతారు. కానీ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానినే సాధించాలి, అలానే ఉండాలి అని అనుకునేవారు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడగలగాలి. అప్పుడే ఆ లక్ష్యాన్ని సాధించగలరు, ఆనందంగా ఉండగలరు. జీవితంలో విజయం వస్తే ఎంత ఆనందమో, అలానే దాని వెనకున్న కష్టం కూడా అంతే అందంగా ఉంటుంది. ఆ కష్టాన్ని ఇష్టంగా భావిస్తే అన్నీ సులువుగా అయిపోతాయి. అన్నింటినీ నేనే ఇస్తాను తల్లి. అది కష్టమైనా సరే, సుఖమైనా సరే. కాబట్టి నాతో పాటే నువ్వు నా చెయ్యి పట్టుకుని నడు. అన్నీ విజయాలే ఎదురవుతాయి నీకు. నువ్వు ఎన్ని పోరాటాలు ఎదిరించి ముందుకు వచ్చావో తెలుసా తల్లి? నాకు తెలుసు. నేను చెబుతాను, విను. పూర్తిగా వింటే నువ్వే ఆనందిస్తావు. నువ్వు కోసమే పుట్టాను అని నీకే అనిపిస్తుంది తల్లి. నీకొక విషయం చెప్పనా? నువ్వు ఒక పిండి ముద్దలా ఉండేవాడివి. అలా పెరిగి పెరిగి ఒక అందమైన శిల్పంలా తయారయ్యావు. అలా నువ్వు ఒక పిండి ముద్ద నుంచి చక్కని బొమ్మలా మారటానికి 1000 పోరాటాలకు పైగానే ఎదుర్కొన్నావు బిడ్డ. అప్పుడే నువ్వు ఈ లోకాన్ని చూడగలిగావు. తరువాత లేచి నిలబడ్డావు. అలా నిల్చోడానికి ఎన్నిసార్లు పడ్డావో నీకు తెలుసా? అయినా నువ్వే గెలిచావు. ఇప్పుడు నువ్వు మంచి రూపాన్ని పొంది నా బిడ్డగా మారావు. నువ్వు దేనినైనా గెలవగలవు, ఎదిరించగలవు. నా ఒడిలో భద్రంగా కూర్చొని అన్ని విజయాలు సాధించగలవు. ఇప్పుడు నీకున్న కష్టాలు నీకు విజయం రాగానే అన్నీ మర్చిపోతావమ్మా. ఎన్నో సంవత్సరాలు నేను చెప్పానని ఓపికగా ఎదురుచూశాం. ఇక నీ విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు. తప్పకుండా నువ్వు కోరుకున్న ఆనందాన్ని నువ్వు పొందుతావు బిడ్డ.
ఇప్పటి వరకు గెలుపుని మాటల్లోనే విన్న నువ్వు ఇకపై నువ్వే గెలవబోతున్నావు బిడ్డ. గెలుపు నీకోసం ఎదురు చూస్తూ ఉంది. అవును తల్లి, నువ్వు కోరుకున్నవి అందుకునే సమయం కూడా వచ్చేసింది. కాలం నీకు అనుకూలంగా మారిందమ్మా. నమ్మకంతో శరణు వేడిన నీకు అంతా మంచే జరగబోతుంది. అనుక్షణం నిన్ను నేను కాపాడుకుంటూ ఉంటాను తల్లి. నీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. అన్నింటిలోనూ నువ్వే విజయం సాధించేలా చేస్తాను బిడ్డ. జరగదు అన్న మాటకి చోటే లేదు. మనసు పెట్టి ప్రయత్నించు, అన్నీ జరుగుతాయి. నీకోసం గెలుపుని నీ వాకిట ముందు నిలబెడతానమ్మా. ఆనందంగా ఆహ్వానించు. నువ్వు నన్ను కోరినవన్నీ నేను నీకు అందిస్తాను. ఇది నీ తండ్రి సత్యవాక్కు బిడ్డ. అస్సలు తప్పదు. నా ఈ మాటలు నమ్ము తల్లి. నీకు అంతా శుభం జరుగుతుంది. గెలుపు తథ్యం బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు తన బిడ్డలందరికీ కూడా బాబాగారు ఒక అభయాన్ని ప్రసాదించారు ఫ్రెండ్స్. బాబాగారు చెప్తూ ఉన్నారు, మనం ఇప్పటి వరకు ఎన్ని విజయాలు సాధించామని. మచ్చుకు ఒకటి రెండు బాబాగారు చెప్పారండి. మీరు విన్నారు కదా. మనం ఒక పిండి ముద్దలా ఉన్నటువంటి మనం ఈరోజు ఒక రూపాన్ని ధరించి నడవగలుగుతూ ఉన్నామంటే అది మన పోరాటమే. అమ్మ గర్భంలో ప్రశాంతంగా నిద్రిస్తున్న మనం 9 మాసాల తర్వాత బయట ప్రపంచాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏడవటం మొదలు పెడతామండి. తరువాత ఇదే సమాజంలో భాగంగా మారిపోతాం. ఈ సమాజంతోనే కలిసి నడుస్తాం. అంటే కనీసం లోకజ్ఞానం తెలియని వయసులో, మాటలు కూడా మాట్లాడలేని వయసులో, కనీసం లేచి నిలబడలేని వయసులోనే మనం అంత పోరాటం చేసి ఈ స్టేజ్కి మనం వచ్చామంటే ఇప్పుడు మనకు అన్నీ వచ్చు, అన్నీ తెలుసు. ఎవరు ఏం చేస్తున్నారు, మనం ఎలా ఉండాలి, మనకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, వాటి నుంచి ఎలా బయటపడాలని కనీసం మీకు ఆలోచన వస్తుంది. ఆలోచన లేని రోజుల్లోనే మీరు అంత పోరాటం చేశారు అంటే ఇప్పుడు మీరు ఎంత పోరాటం చేయాలి. ఈరోజు బాబాగారు మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారండి. ఆ రోజు మన తల్లిదండ్రులు మనకి ఏమీ తెలియని వయసులో మన చెయ్యి పట్టుకొని ముందుకు ఎలా తీసుకువెళ్ళారో ఈరోజు అన్నీ తెలిసిన మనకు బాబాగారు తన చెయ్యి అందించి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఈరోజు అన్నీ తెలిసిన మనం మన వెనుక అంత పెద్ద శక్తి నిలబడి ఉన్నప్పుడు భయపడటంలో అర్థమే లేదండి. ఎంతటి కష్టమైనా సరే ఎదిరించి పోరాడాలి. ఈరోజు మనకు అన్నీ తెలుసు. ఎటువంటి కష్టాన్నైనా సరే నేను ఎదిరించి పోరాడతాను అనేటువంటి ఒక మొండి ధైర్యం మీకు రావాలి. అప్పుడే మీరనుకున్నది మీరు సాధించగలరండి. ఈరోజు మనకు మంచి దారి చూపించడానికి, మంచి సందేశాలు ఇవ్వడానికి, కష్టాల నుంచి బయటపడేయడానికి మన బాబాగారు మనకు తోడుగా ఉన్నారు. అంత పెద్ద శక్తిని మనం వెనక పెట్టుకొని మనం భయపడటం ఏంటి ఫ్రెండ్స్? ధైర్యంగా ఉండండి, ముందుకు నడవండి. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారండి. ఇది సాక్షాత్తు ఆ సాయి సత్యవాక్కు. తప్పకుండా జరిగే తీరుతుంది ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.